ఎన్టీపీసీ లారీలు ఓనర్ లోడ్తో వెళ్తే ఫిర్యాదులు చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బూడిదై చెత్త రాజకీయం చేసిందన్నారు. రోజుకు 50 లక్షలు సంపాదిస్తున్నారని ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ లీడర్లు గడిచిన 10 ఏళ్లలో ఎంత సంపాదించారంటూ ప్రశ్నించారు. ఇక ఎన్టీపీసీ పనులు ప్రారంభించినప్పటి నుంచి రైతులకు బూడిదను ఉచితంగా ఇచ్చామన్నారు. తమ మంత్రిపై 100 కోట్ల అవినీతి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు. గతంలో ఇసుక ఎర్రమట్టి అక్రమంగా దోపిడీ చేసింది బీఆర్ఎస్ఏ కదా అని గుర్తు చేశారు. తన పనులు ప్రారంభం చేసిన నాటి నుండి కూడా బూడిదను ముందుగా రైతులకు ఇతరులకు ఉచితంగా ఇచ్చినటువంటి వైనం కూడా ఉంది. బూడిదను టెండర్ల ద్వారా ఆయా కాంట్రాక్టర్లు సింగరేణి నుండి తీసుకొని పోతున్నటువంటి సందర్భం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 5 మాసాల క్రితం వచ్చిన తర్వాత జరిగింది కాదు. పని కట్టుకొని మా మంత్రి గారైనటువంటి పొన్నం ప్రభాకర్ పైన, మా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి పైన అవాకులు చవాకులు పేలుతూ 3 రోజులుగా ఇదే బూడిద రాజకీయాలు, 100 కోట్ల కుంభకోణం అనేటువంటి మాటతోటి ఈనాటి ప్రెస్ మీట్ లో కూడా బురద జల్లేటువంటి కార్యక్రమం తప్ప మరోటు కాదన్నమాట సందర్భంగా చెబుతూ, గతంలో బీఆర్ఎస్ ఉన్నటువంటి ఈ నాయకుల నిర్వాహకం వల్ల మానేరులో ఇసుక దోపిడీ జరుగుతుంటే మా వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేస్తే 50 కోట్ల ఫైన్ మీ మీద పడ్డ మాట వాస్తవం కాదా అంటున్నా. మీ 10 సంవత్సరాల పరిపాలనలో ఇసుకను, ఎర్రమట్టిని, వైన్స్ అనేక రకాలుగా ధ్వంసం చేసి ఆర్థికంగా రాష్ట్రాన్ని కూడా ధ్వంసం చేసినటువంటి మీరు ఈరోజు మా రవాణా శాఖ మంత్రులపైన చేస్తున్నటువంటి వ్యక్తిగత ఆరోపణలు, గతంలో మీ ఇసుక దోపిడీని దృష్టిని మళ్లించడానికి చేసినటువంటి కార్యక్రమం తప్ప మరోటు కాదన్నమాట. ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు మీ విమర్శలు చూసి నవ్విపోతున్న మాటని సందర్భంగా మేము తెలియపుతూ, ఎన్టీపీసీ తన పనులు ప్రారంభం చేసిన నాటి నుండి కూడా బూడిదను ముందుగా రైతులకు ఇతరులకు ఉచితంగా ఇచ్చినటువంటి వైనం కూడా ఉంది. బూడిదను టెండర్ల ద్వారా ఆయా కాంట్రాక్టర్లు సింగరేణి నుండి తీసుకొని పోతున్నటువంటి సందర్భం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 5 మాసాల క్రితం వచ్చిన తర్వాత జరిగింది కాదు. పని కట్టుకొని మా మంత్రి గారైనటువంటి పొన్నం ప్రభాకర్ పైన, మా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి పైన అవాకులు చవాకులు పేలుతూ 3 రోజులుగా ఇదే బూడిద రాజకీయాలు, 100 కోట్ల కుంభకోణం అనేటువంటి మాటతోటి ఈనాటి ప్రెస్ మీట్ లో కూడా బురద జల్లేటువంటి కార్యక్రమం తప్ప మరోటు కాదన్నమాట సందర్భంగా చెబుతూ, గతంలో బీఆర్ఎస్ ఉన్నటువంటి ఈ నాయకుల నిర్వాహకం వల్ల మానేరులో ఇసుక దోపిడీ జరుగుతుంటే మా వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేస్తే 50 కోట్ల ఫైన్ మీ మీద పడ్డ మాట వాస్తవం కాదా అంటున్నా. మీ 10 సంవత్సరాల పరిపాలనలో ఇసుకను, ఎర్రమట్టిని, వైన్స్ అనేక రకాలుగా ధ్వంసం చేసి ఆర్థికంగా రాష్ట్రాన్ని కూడా ధ్వంసం చేసినటువంటి మీరు ఈరోజు మా రవాణా శాఖ మంత్రులపైన చేస్తున్నటువంటి వ్యక్తిగత ఆరోపణలు, గతంలో మీ ఇసుక దోపిడీని దృష్టిని మళ్లించడానికి చేసినటువంటి కార్యక్రమం తప్ప మరోటు కాదన్నమాట. ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు మీ విమర్శలు చూసి నవ్విపోతున్న మాటని సందర్భంగా మేము తెలియపుతూ